ఒకప్పుడు భారతదేశంలో ప్రజలంతా వినాయకుడి పండగను ఎవరింట్లో వారు చేసుకునేవారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో స్వాతంత్ర ఉద్యమాలు పెరిగిపోవడంతో ప్రజలు బయట తిరగడం, గుంపులు గుంపులుగా ఉండటాన్ని బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో ఎలాగైనా తీసుకురావాలి అని ఆలోచించిన బాలగంగాధర్ తిలక్ గారు 1893లో వినాయక చవితిని ఒకరోజు ఒక జంక్షన్ దగ్గర భారీ విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. వినాయక చవితి మతపరమైన పండగ కావడంతో పూజకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినా బ్రిటిష్ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. నిమజ్జనం రోజున గణపతి విగ్రహాన్ని అన్ని వీధుల్లో తిప్పుతూ గణపతి బప్పా మోరియా అని చెప్తూ ప్రజల్లోకి స్వాతంత్ర యోధుని స్ఫూర్తిని తీసుకువచ్చారు. బాలగంగాధర్ తిలక్ పాటించిన సాంప్రదాయాన్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. ఒక రకంగా మన వినాయకుడు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టే. గణపతి బప్పా మోరియా అని కమెంట్ చేసి జై గణేష అని గట్టిగా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. జై గణేష్ మహారాజ్ కి జై.